Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 31వ పర్ష ఎమోర్. ఎమోర్ అంటే మాట్లాడు లేదా చెప్పు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 31వ పర్ష. సెఫర్ వైక్రా నందు లేదా లేవియ కాండమునందు ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 24వ అధ్యాయము 1 నుండి 23 వచనముల వరకు. ఈ అలియా ఇజ్రాయేలీయులకి ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞలను వివరిస్తుంది. మొదట పవిత్ర స్థలంలో స్థిరంగా వెలిగే దీపం మెనోరా కోసం స్వచ్ఛమైన ఒలీవ నూనెను సమకూర్చాలని, దానిని అహరోను లేదా అతని సంతతి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆజ్ఞాపించబడింది. రెండవదిగా సన్నిధి రొట్టెలు, షోబ్రెడ్ కోసం 12 రొట్టెలను ప్రతి షబ్బాత్ దినాన సమర్పించాలి. ఇవి యాజకులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అనంతరం ఎలోహిం నామాన్ని దూషించిన ఒక వ్యక్తి యొక్క సంఘటన వివరించబడింది. ఆ వ్యక్తి ఎలోహిం నామమును దూషించినందుకు గాను శిక్షగా అతను రాళ్లతో కొట్టబడాలని ఎలోహిం ఆజ్ఞాపించారు. చివరగా కొన్ని న్యాయ సూత్రాలు వివరించబడ్డాయి. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను అనే సూత్రం ప్రకారము న్యాయం జరగాలి. మరియు ఒకే న్యాయము స్వదేశీయులకు మరియు పరదేశీయులకు వర్తించాలి. ఈ ఆజ్ఞలు ఎలోహిం పవిత్రతను, న్యాయాన్ని గౌరవించడానికి ఏర్పాటు చేయబడ్డాయని ఈ అలియా బోధిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాషువా మెస్సే నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.